నమస్తే. చాలామంది వచ్చి నాకు చెప్తుంటారు, మా అబ్బాయికి కాన్సంట్రేషన్ లేదండి అని. పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, నాకెందుకో కాన్సంట్రేషన్ కుదరటం లేదండి, ఏ పని మీద కూడా ధ్యాసకి రావటం లేదండి, కాన్సంట్రేషన్ ఉండలేదు, మా అబ్బాయి చదువుతాడు కానీ అసలు గుర్తుపెట్టుకోవటం లేదు, వాడికి అసలు కాన్సంట్రేషనే లేదు అని చెప్తుంటారు. ఇది చాలా చిన్న ఇదండి. దీనికి చిన్న చిట్కా ఉంది. ఈ చిట్కా ఫాలో అయితే చాలా బాగా ఉంటుంది. ఈ అక్షరాలు అనేది, ఈ గ్రాఫాలజీ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా చాలా ముఖ్యమండి. ఈ అక్షరాలు అనేది దేవుని సృష్టి. ఈ అక్షరాలని దేవుడు ఎలా సృష్టించాడో ప్రతి అక్షరానికి ఒక్కొక్క చాలా అర్థాలు తీసుకొచ్చారండి. చాలా మీనింగ్స్ ఉంటాయి వీటిల్లో. ఈ అక్షరంలో ఐ అనే అక్షరం ఇలా డాట్ పెట్టండి. డాట్ డాట్ చాలామంది ఐ రాసి ఇలా ఎక్కడో చుక్క పెడతాడు, ఈ ఐ రాసి ఎక్కడో చుక్క పెడతాడు, ఈ ఐ రాసి ఎక్కడో చుక్క పెడతాడు. ఈ ఐకి డాట్ అనేది దానిపైన కరెక్ట్గా ఓన్లీ డాట్. కొంతమంది ఇలా పెడతారు, కొంతమంది ఇలా పెడతారు, కొంతమంది ఇలా పెడతారు. ఇలా పెట్టకుండా అవన్నీ కూడా చిన్నపిల్లల మనస్తత్వం లాగా ఉంటుంది. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా జోకులు వేసుకుంటూ చాలా పెద్దరికం లేకుండా మాట్లాడుతుంటారు. వాళ్ళందరూ కూడా ఇలా పెడుతూ ఉంటారు. కొంతమంది ఇలా కూడా పెడతారు. అందువల్ల ముఖ్యంగా కాన్సంట్రేషన్ కావాలి అంటే ఐ చక్కగా రాయండి. ఐ మీద డాట్ కరెక్ట్గా పెట్టండి. డాటుగానే పెట్టండి. ఈ బోర్డు మీద కొంచెం ఇదవుతుంది కానీ డాటులాగా పెట్టండి. డాట్ పెట్టడం చాలా కష్టం, అంతే కదా అని అనుకోవచ్చు. ట్రై చేయండి. మీరు డాట్ని కరెక్ట్గా ఇలా కాకుండా ఇలాగే వస్తుంటాయి. అలా కాకుండా మీరు డాటులాగా పెట్టగలిగితే ఇలా ఒక 23 టైమ్స్ ఐని ఒక 41 డేస్ రాయండి. ఆటోమేటిక్గా కాన్సంట్రేషన్ వస్తుంది. మీ బిడ్డకి కాన్సంట్రేషన్ లేదంటే మీరు దగ్గరుండి రాపించండి. ఒక 41 డేస్లో మీ అబ్బాయికి కాన్సంట్రేషన్ ఏర్పడుతుంది. ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ